హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండీ. చిన్న చిన్న బూటీస్ నుంచి స్టార్ట్ చేశాను. అలాగే మీకు ఈ చిన్న చిన్న బీడ్స్‌తో ఎలా స్టిచ్ వేసుకోవాలో నార్మల్ నీడిల్‌తో అనేది కూడా నేను నా ప్రీవియస్ షార్ట్స్‌లోని చెప్పాను. అలాగే స్టిచ్ వేసి కూడా చూపించాను. ఆ చిన్న చిన్న బేసిక్స్ నుంచి ఇప్పుడు మన బ్లౌజ్ ప్యాటర్న్స్ అంటే వెనక్కి బ్యాక్ నెక్ గానీ, ఫ్రంట్ నెక్ గానీ ఎలా స్టిచ్ వేసుకోవాలో నార్మల్ సూదితో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేనైతే ఫుల్‌గా బ్లౌజ్ చూపించట్లేదండి. ఎందుకు అంటే మనం బేసిక్స్ కదా! సో, అందుకని ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకున్నాను. గీసుకొని దాని నుంచి మనం ఎలా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ వేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఎప్పుడైనా బ్యాక్ నెక్ అనేది ఫస్ట్ స్ట్రెయిట్‌గా స్టార్ట్ అవుతుంది కదండీ! ఒక స్ట్రెయిట్‌గా స్టార్ట్ అయ్యి అలా యూ షేప్‌లో వస్తుంది కదా! అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా! మన దగ్గర షుగర్ బీడ్స్ అవైలబుల్‌గానే ఉంటాయి. బ్యాక్ నెక్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ షుగర్ బీడ్స్‌తోనే స్టార్ట్ అవుతుంది. సో, అందుకని నేను షుగర్ బీడ్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొన్ని బీడ్స్ ఒక 5, 6 ఎన్ని బీడ్స్ అయినా తీసుకొని మన నీడిల్ యూజ్ చేసి బీడ్స్ అన్నీ ఎక్కించుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా ముడి వేస్తున్నట్టు బీడ్స్ అంటే పైకి, కిందకి అటు ఇటు కదలకుండా మనం 2 బీట్స్ అలా గ్యాప్ ఇచ్చేసి మనం అటు ఇటు నీడిల్ యూజ్ చేసి ముడి వేసినట్లు వేస్తే ఆ బీడ్స్ అనేవి కదలవండి. అలాగే నెక్స్ట్ కూడా సేమ్ నేను అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 10 బీడ్స్ అనేవి ఎక్కించుకున్నాను. ఎక్కించుకొని నీడిల్‌ని కిందకి తీసిన తర్వాత 2 బీడ్స్ గ్యాప్ ఇచ్చేసి నేను అటు ఇటు స్టిచ్ వేసుకున్నాను. అది కూడా నార్మల్ నీడిల్‌తోనేనండి. మనం ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తది. ఏదైనా అది ఏ పనైనా ఫస్ట్ కష్టంగానే ఉంటుంది. తర్వాత మనం చేస్తూ చేస్తూ మన వర్క్‌లో అనేది గ్రోత్ ఉంటుంది. అంటే స్పీడ్‌గా మనం ఈ వర్క్ అనేది వేయగలము. సో, అందుకని ఫస్ట్ కొంచెం కష్టం అనిపించినా, కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనిపించినా పర్వాలేదు. మనం ఈ వర్క్ నేర్చుకుంటే మనం ఈజీగా మనం కొంచెం టైం కేటాయించుకొని మన వర్క్స్ మన బ్లౌజ్ మీద మనమే చేసుకోవచ్చండి. అందుకని నేను ఈ వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను. తర్వాత షుగర్ బీట్స్‌తో నేను వేసిన తర్వాత నెక్స్ట్ లైన్‌కొచ్చేసరికి నేను మీడియం సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. అవి ఏ బీడ్స్ అయినా పర్వాలేదు. సో, అందుకని నేను గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. మీకు బ్లౌజ్ తగ్గట్టు మీది ఏ బీడ్స్ అయినా తీసుకోవచ్చు. సో, నేను గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. తీసుకొని ఇల్ సేమ్ ఏ ప్రాసెస్ అయితే నేను అటు ఇటు నీడిల్‌తో స్టిచ్ వేశానో సేమ్ అలాగే వీటికి కూడా 2 బీడ్స్ గ్యాప్ ఇచ్చేసి నేను ఇలా స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ కూడా నేను సేమ్ అలాగే 6 బీడ్స్ ఎన్ని బీడ్స్ అయినా తీసుకోండి. మనం మధ్య మధ్యలో మాత్రం నీడిల్‌తోని ముడి కుట్టు ముడిలాగా వేసుకోవాలి. ఎందుకు అంటే బీడ్స్ అనేవి అటు ఇటు కదలకుండా ఉంటుంది. అండ్ తర్వాత ఎక్కడికక్కడ ముడి వేసుకున్నట్లయితే ఆ బీడ్స్ మనం ఈజీగా ఎప్పుడైనా మిస్ అయితే మనం స్టిచ్ వేసుకోవడానికి ఈజీ అవుతుంది. మగ్గం నీడిల్‌తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో, అందుకని మీరొకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతుందండి. సో, ఈ బీడ్స్‌తో మీడియం సైజ్ బీడ్స్‌తో ఇలా స్టిచ్ వేసిన తర్వాత కింద నీడిల్ స్టిచ్ వేసాను కదా! కిందకి ముడి వేసేసుకొని తర్వాత నెక్స్ట్ లైన్ అంటే థర్డ్ లైన్‌కొచ్చేసరికి కూడా నేను షుగర్ బీడ్స్ వేసి స్టిచ్ వేసేసుకున్నాను. నేను వైట్ కలర్ దారం యూజ్ చేశానని అది యూజ్ చేయక్కర్లేదండి. మీరు బ్లౌజ్‌కి తగ్గట్టు ఏ కలర్ దారమైనా యూజ్ చేయొచ్చు. నేను వైట్ కలర్ యూజ్ చేశాను అంతేనండి. అంతే తప్ప ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇదే యూజ్ చేయాలని, ఇవే బీడ్స్ యూజ్ చేయాలని ఏం లేదండి. మన బ్లౌజ్‌కి తగ్గట్టు మన బీడ్స్ యూజ్ చేసుకోవచ్చు. కలర్ బీడ్స్ యూజ్ చేసుకోవచ్చు. పూసలు ఉంటాయి కదా! వైట్ కలర్ అవి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాసెస్ ఒకటేనండి. మొత్తం థర్డ్ లైన్ కూడా షుగర్ బీడ్స్‌తో ఇలా స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ లైన్ మనకొచ్చేసరికి మనం ఈ నెక్ అనేది ఈ 3 లైన్స్ ఇలాగే రౌండ్‌గా ఇప్పుడు నేను ఇది చూపిస్తుంది మీరు హ్యాండ్‌కైనా స్టిచ్ వేసుకోవచ్చు. వెనక బ్లౌజ్‌కి యూ షేప్ వస్తుంది కదా! అలాగైనా స్టిచ్ వేసుకోవచ్చు. సేమ్ ఇదేనండి. ఇదే ప్రాసెస్ యూజ్ చేసి ఇలాగే స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా థర్డ్ లైన్ కూడా నేను ఇలా
స్టిచ్ వేసిన తర్వాత లాస్ట్‌లోకి వచ్చేసరికి ముడి వేసేసుకోవాలి. కింద నుంచి ముడి వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను హ్యాండ్స్‌కి అనుకున్నాను కదా! సో, అందుకని మధ్య మధ్యలో ఇలా డాట్స్ అనేది పెట్టుకున్నాను. పెట్టుకొని మనం వేరే మెటీరియల్ యూజ్ చేశాను. దానికి ట్యూబ్ టైప్ మెటీరియల్స్ ఉంటాయి కదా! అవి తీసుకున్నాను. అవి తీసుకొని ఒకవైపు నీడిల్‌కి దారం ఎక్కించిన తర్వాత మళ్ళీ నీడిల్‌ని కింద నుంచి మీదకి తీసి అంటే నీడిల్‌కి ఒకేసారి ఈ ట్యూబ్ టైపు ఉంది కదా! అది ఒకటి, తర్వాత మీడియం సైజు బీడ్ తీసుకొని క్రాస్‌గా వచ్చేలాగా, అంటే మనం స్టిచ్ అనేది స్ట్రైట్‌గా కాకుండా క్రాస్‌గా వచ్చేలాగా నీడిల్‌ని కిందకి గుచ్చాను. తర్వాత మళ్ళీ నీడిల్‌ని పైకి తీసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే ఒక ట్యూబ్ తర్వాత బీడ్ అలా స్టిచ్ వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్‌గా వి షేప్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. నేను డాట్స్ అనేది పెట్టుకున్నాను కదా! ఇప్పుడు సెకండ్ డాట్‌కి వచ్చేసరికి సేమ్ అలాగే ఒక ట్యూబ్ టైప్ మెటీరియల్ తర్వాత ఒక బీడు స్టిచ్ వేసుకొని మనం ఫస్ట్ ఏదైతే మనం స్టిచ్ వేసుకున్నామో దానికి ఇది టచ్ అయ్యేలాగా స్టిచ్ వేసుకోవాలి. అంటే నెక్ అంతా వీలాగా మొత్తం అంతా ప్యాటర్న్ అనేది రావాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండీ క్లియర్‌గా, అలాగే స్టిచ్ వేసుకోవాలి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది కొంచెం లెంతీ అయిపోతుందని లాంగ్ వీడియోగా పోస్ట్ చేశాను. చిన్న చిన్నవైతే షార్ట్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదే కాదండి, నా ఛానల్‌లో నార్మల్ నీడిల్‌తోనే ఎంబ్రాయిడరీ స్టిచెస్, బేసిక్ స్టిచెస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. అంతేకాదండి, నా యూట్యూబ్ ఛానల్‌లో ఫ్యాబ్రిక్‌తో ఇయర్ రింగ్స్ అనేది నేను రెడీ చేసి పెట్టాను. ఈజీగా, సింపుల్‌గా మనం ఇంట్లోనే మనకు నచ్చినట్లు మనకి మనం యూజ్ చేసే డ్రెసెస్ వాటిల్లో మిగిలే క్లాత్‌లతోని ఇయర్ రింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్‌గా ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పోస్ట్ చేశాను. అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నేను నా కోసం రెడీ చేసుకున్న బ్యాంగిల్స్ చాలా సింపుల్‌గానే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో కూడా నా యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి నా యూట్యూబ్ ఛానల్‌లో ఇలాగే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది కొంచెం లెంతీ అయిపోతుందని చెప్పి లాంగ్ వీడియోగా పోస్ట్ చేశాను. ఇప్పుడు మనం ఇలా క్రాస్‌గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను హాఫ్ బీట్స్ ఉన్నాయండి నా దగ్గర. సో, హాఫ్ బీట్స్ అనేవి సర్కిల్‌వి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ కార్నర్‌లో అంటే ఈ వి షేప్ వచ్చింది కదా! ఆ మిడిల్‌లో మనం గ్యాప్ ఉందని చెప్పి మనం నార్మల్‌గానే ఫెవికాల్ యూజ్ చేసి స్టిక్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను బీడ్స్ స్టిచ్ వేశాను కదా అని మీరు ఇంకేదైనా స్టిచ్ వేసుకోవచ్చు. కొందరు కుందన్స్ అనేది, కొందరు చెమ్కీస్ అని ఇలా ఏ విధంగానే స్టిచ్ వేసుకోవచ్చు. లేదు గమ్ పెట్టి యూజ్ చేసుకున్న స్టిచ్ వేసుకోవచ్చు. ఎందుకు అంటే గమ్ అంటే ఊడిపోతుంది. ఇలా నార్మల్ నీడిల్‌తో స్టిచ్ వేసుకుంటే కొంచెం బావుంటుంది. ఎక్కువ రోజులు ఏం అవ్వకుండా ఉంటుంది. సో, అందుకని ఇలా హాఫ్ బీడ్స్ తీసుకొని మధ్య మధ్యలో ఇలా స్టిచ్ వేసుకున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.